హల్లెలూయా, హల్లెలూయా. సోమవారం అంటే రేపటి రోజున చిన్న పరిమి ప్రాంతం నుంచి మందిరానికి చాలా కాలంగా వస్తూ ఉన్నారు. బ్రహ్మం గారు అందరికీ తెలిసిన పేరు. బాప్తిసం పొందిన తర్వాత హోసన్న, ఆయన సతీమణి గారు ప్రసన్న, వారి ఏకైక పుత్రుడు కిరణ్. బాపట్ల జిల్లా చుండూరు మండలం చిన్నపరిమి గ్రామ వాస్తవ్యులు చొప్పర రమేష్, శోభారాణి గారుల ఏకైక పుత్రిక స్నేహల వివాహం 26/5/25 సోమవారం ఉదయం 10 గంటలకు వారి స్వగృహం నందు చిన్నపరిమిలోనే వారి ఇంటి దగ్గరే వివాహం జరుగుతుంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు. పాలు పొంది వారిని ఆశీర్వదించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. జరిగే వివాహం వారికి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభు చేయనట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. 27వ తేదీ 28వ తేదీ పెదపల్లిలో స్వాత స్వస్థత సభలు ఉంటాయి. అది ఎక్కడో నాకు తెలీదు, చందోలికి దగ్గరలో అన్నారు. మరి మన మందిరానికి ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నారు యేసుబాబు అన్న. వాళ్ళ గారి అత్త ఊరు, అది అత్తోళ్ళ ఊరు. చాలా కాలంగా అడుగుతూ ఉన్నారు, ఒక 2-3 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నారు, పెడదామన్నా అని. ఈ సంవత్సరానికి ప్రభు సహాయం చేశారు. జరిగే ఆ సభల్ని ప్రభు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. 30వ తేదీన కొత్తపాలెంలో ప్రార్థనా కూటం ఉంటుంది. కొత్తపాలెంలో ప్రభు అన్ని దీవెనకరంగా జరిగించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. శనివారం రోజున మందిరంలో శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. యథావిధిగా రాత్రి 7 గంటల నుంచి 8:30-9 వరకు శుద్ధీకరణ కూడిక జరుగుతుంది. వచ్చే ఆదివారం రోజున 1వ తేదీ యథావిధిగానే 2 ఆరాధనలు జరుగుతాయి. సంస్కారారాధన కూడా 2 ఆరాధనలో జరుగుతుంది. ప్రార్థనాపూర్వకంగా సహకరించి పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అందరినీ దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్తామా? బిగ్గరగా చేతులు ఎత్తి చేతులు ఊపుతూ హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అందరినీ ఆశీర్వదించును గాక, అందరినీ దీవించును గాక, అందరినీ వర్ధిల్లజేయును గాక. కొంచెం ముందు జరిగి కూర్చోవచ్చు కదా, ఖాళీ ఎందుకు? ప్రతిసారి చెప్పించుకుంటుంటారా? మీరు కూడా లేయండి, ముందు జరగండి. వరుసగా కూర్చోవచ్చు కదా. చిన్నపిల్లల శాస్త్రంలాగా చేస్తూ ఉంటారు. మీరు పెద్దవారు కదా, కొంచెమైనా అర్థం చేసుకోలేరా? ఇన్నిసార్లు చెప్పించుకుంటూ ఉంటారా?
వరుసగా కూర్చోండి, ఇబ్బంది ఉంది. మిమ్మల్ని ఏమంటారు? ఎవరన్నా అంటారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ ఎంత బిడ్డ ఉంది? ఇష్టం వచ్చేట్టు మార్చమాకనరా మీరు. ఏమొస్తుంది మరి? ఎట్లుంది చూద్దురా ఈడ? ఊరికెందుకు నన్ను నిరిసిస్తారు? చెప్పొచ్చు కదా గట్టిగా, హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. కీర్తనల పుస్తకం కీర్తనల పుస్తకం 57వ కీర్తన. తొమ్మిదో చరణం నేను చదువుతాను, చూడండి. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. అందరం చదువుదామా? నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ఇన్ ఇంగ్లీష్, ఫార్ యువర్ మెర్సీ reaches unto the heavens and your truth unto the clouds. యాంప్లిఫైడ్ వర్షన్ అని ఉంటుంది. యాంప్లిఫైడ్ వర్షన్ అని బైబిల్ ఉంటుంది ఒకటి ఇంగ్లీష్లో. దాంట్లో ఏముందంటే, యువర్ ట్రూత్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు ది క్లౌడ్స్. సత్యము, నమ్మకత్వము, మేఘముల వరకు వ్యాపించి ఉన్నది అని రాయబడి ఉంది. ఇంకొక వాక్యం చూస్తారా? కీర్తనలు నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 5వ వచనం. అందరూ చదవండి. అందరూ మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను. ఈ 2 వాక్యాల్లో మనం గమనిస్తే, మన దేవుడు సత్యము గల దేవుడు, సత్యమై ఉన్న దేవుడు, నిజమై ఉన్న దేవుడు, నమ్మకమైన దేవుడు అని మనం గ్రహించగలగాలి.
అందుకనే రాయబడి నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది. ఆయన సత్యమై ఉన్న దేవుడు, సత్యములో నమ్మకత్వములో ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వములో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏమాత్రం ఆయన నమ్మకత్వానికి లేదా సత్యానికి విరోధముగా ఏ కార్యము ఎప్పుడు ఎక్కడ చెయ్యడు. ప్రియమైన వల్ల మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యమై ఉన్న దేవుడు, నమ్మకమై ఉన్న దేవుడు కనుక మనము కూడా దేవుని వలె మారగలిగిన ఆ స్థితిలోనికి రావాలి. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడే చెప్పాడు, పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును చెప్పండి పరిపూర్ణులుగా ఉండెదరు అని రాయబడిన మాట మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళ లోకంలో దేవుడిచ్చిన అది చేతి పనో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ సంపాదించడం చాలా ఈజీ. అయితే లోకంలో సత్యముగా నమ్మకంగా జీవించడం అనేది చాలా కష్టతరమైన పని. నమ్మకంగా సత్యముగా జీవించడమే చాలా కష్టతరమైన పని. ఒకవేళ ఎవరైనా సత్యముగా నమ్మకంగా నిజంగా జీవిస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు ఈరోజు చాలామంది మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఏమని తెలుసునా, ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారా? ఏమంటారు చెప్పండి. లోకం ఎలా ఉంది, లోకంలో ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఎంత నమ్మకంగా, ఎంత సత్యంగా, ఎంత నిజంగా, ఎంత యథార్థంగా బ్రతికేవాళ్ళు ఉన్నారా అని ఎగతాళి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకయ్యా అంటే మన ప్రాంతంలోనైనా, మన రాష్ట్రంలోనైనా, మన దేశంలోనైనా, ఇంకా మనం గమనిస్తే ప్రపంచం మొత్తం మీద అయినా కరప్షన్ ఎక్కువైపోతూ ఉంది. అర్థమవుతుందా? కరప్షన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఏ విషయంలో చూడండి, కరప్షన్ లేకుండా ఏ పని జరగదు, ఏది ముందుకు కూడా వెళ్ళదు. అందుకని నమ్మకంగా, యథార్థంగా, సత్యముగా, నిజముగా ఎవరైనా జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఆలోచన చేయండి. మనమే దారిలో అలా వెళ్తూ ఉన్నాం బైక్ మీద, మామూలుగా పోలీస్ వారి హెచ్చరిక, ట్రాఫిక్ రూల్స్ ఏమని ఉన్నాయి, తలకి చెప్పొచ్చుగా హెల్మెట్ పెట్టుకోండి అన్నారు. అవునా? హెల్మెట్ పెట్టుకోకపోతే 100 లేకపోతే 500 రూపాయలు ఫైను అంటారు. అవునా? అలా వెళ్తూ ఉన్నాం అనుకోండి, అక్కడ 2-3 పోలీసులు ఆపుతూ ఉన్నారనుకోండి, డైరెక్ట్గా వెళ్తామా? వెళ్ళకుండా పక్క సందేడన్నా దొరుకుద్దా, పక్కలో ఏమన్నా దొరుకుద్దా అని ఏమండి మనం చూసుకుంటా వెళ్తూ ఉంటాం. అర్థమవుతుందా? సరే, ఒకవేళ అక్కడికి వచ్చామనుకోండి, ఫైన్ కట్టు అని అంటే, సార్ మా దగ్గర అంత లేదు కానీ ఒక 50 రూపాయలు ఉంది, లేకపోతే 70 రూపాయలు ఉంది అంటాం. అవునా కదా? అంత కాదులండి, ఇలా కట్టాల్సిందేనంటే మళ్ళా బైబిల్ కూడా చూపిస్తా, చర్చికి పోతున్నాం సార్, ఎడికి చెప్పండి, మళ్ళీ దేవుని నామానికి అవమానం, చర్చికి పోతున్నాం సార్ టైం అయిపోయింది సార్, ఇదిగో సార్ అని అంటే ఆ వ్యక్తి తీసుకొని జేబులో పెట్టుకుంటారా, రిసిప్ట్ ఇస్తాడా? చెప్పరాబండి. హెల్మెట్ పెట్టుకోకపోవడం ప్రజల తప్పు. ఒకవేళ చెప్పండి రాసేది రాయకపోవడం వాళ్ళది కూడా తప్పు, ఇచ్చింది మాత్రం జేబులో పెట్టుకోవడం చెప్పండి వాళ్ళ తప్పు. ప్రియమైన వల్ల ఇంకా ఇలాగ మనం గమనించామనుకోండి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగగలుగుతున్నామా?
సిగ్నల్ వేశారనుకోండి, మనం వెళ్తా ఉన్నాం, సిగ్నల్ పడింది అని ఆగుతున్నామా? అక్కడ ఎవరన్నా టోపీ పెట్టుకొని పైన తెలుపు కింద అదేం కలర్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అక్కడ ఉంటే, ట్రాఫిక్ పోలీసు ఉంటే ఏమండి కాస్త ఆగుతామేమో. ఒకవేళ అతగాడు లేడనుకోండి, సర్రని పోతా ఉండడమే. అర్థమవుతుందా? అంటే ప్రజలు అలా తయారైపోయారు. చెప్పండి, వ్యవస్థ కూడా అలా తయారైపోయింది. మీరు చూడండి, కరెంటు కనెక్షన్ అడిగామనుకోండి, వాడికి లంచం లేని కరెంటు కనెక్షన్ ఇస్తున్నాడా? ఫైల్ ముందుకు కదులుతుందా? చెప్పలేమండి. ఎంఆర్ఓ దగ్గర సంతకం పెట్టాలి అని అంటే పైసలు లేకుండా పెడుతున్నారా? చిన్నది మొదలుకొని పెద్దదాని వరకు మీరు చూడండి, అది ఉద్యోగం ఏమండి అన్నీ రాసి అన్నిటిలో ర్యాంక్ వచ్చింది, అన్నీ పాస్ అయిపోయావు, అయినా సరే ఏం కావాలి? ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? లంచం లంచం లంచం. ప్రతిదీ కరప్షన్ అయిపోతా ఉంది. కరప్షన్ అయిపోతుంది, అయిపోయింది ఆల్రెడీ. ప్రతిదానికి ఏమండి చేతులు తడపంది, లేకపోతే టేబుల్ కిందకే సూట్ కేసు పోంది, లేకపోతే ఒక ప్యాకెట్ పోంది, ఏ పని జరగడంలే. అంటే ఇక్కడనే కదా నేను చెప్పేది, ఎక్కడైనా కూడా జరగడంలే. ఆ మధ్య కరప్షన్లో ఏ దేశం ఫస్ట్ ఉంది అని అంటే, ఇంకా నేను చెప్పకూడదు ఆ మాటలు. హల్లెలూయా. అర్థమవుతుందా? కరప్షన్లో ఏ రాష్ట్రం ఫస్ట్ ఉంది అని అంటే ఆ మాట కూడా నేను చెప్పకూడదు. ఇక అర్థమవుతుందా? అంత దారుణంగా ప్రియమైన వాళ్ళరా ఈ రోజుల్లో తయారైపోయిన పరిస్థితి. అర్థమవుతుందా? అయితే మన దేవుడు ఎవరు ఇప్పుడు చెప్పండి? నోరు తెరవండి గట్టిగా. సత్యము గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నిజమై ఉన్న దేవుడు. అంత మాత్రమే కాదు, నమ్మకమైన, చెప్పండి గట్టిగా, నమ్మకమైన దేవుడు. ప్రియమైన వాళ్ళరా మనం అది గుర్తెరుగుదుముగాక. బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, 12వ కీర్తన మొదటి చరణం. 12వ కీర్తన మొదటి చరణం. అందరూ చదవండి, గట్టిగా చదవండి. వినపడుతుందా? పైన వినపడుతుందా? బాల్కనీ మీద చెప్పరేమి వినపడుతుందా? వెనక వినపడుతుందా? మరి చదవండి, అందరూ చదవండి. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో ఉండకుండా. ఆ విశ్వాసులు అన్నకడ నమ్మకం అనే మాట ఉంటుంది, ఫెయిత్ఫుల్ అనే మాట ఉంటుంది. నమ్మకం, విశ్వాసులు. అర్థమవుతుందా? విశ్వాసులు అంటేనే ఎవరు? మామూలుగా చెప్పండి, యేసు ప్రభుని నమ్మిన, నమ్మకం కలిగిన వారు. ఇప్పుడు అక్కడ చూస్తే భక్తి గలవారు లేకపోయిరి, నమ్మకమైన వారు నరులలో ఉండకుండా గతించిపోతా ఉన్నారు. నమ్మకమైన వారు, నిజము కలిగిన వారు ఒక్కొక్కరు గతించిపోతా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఎంత దయనీయమైన పరిస్థితుల్లోనికి ఈ రోజున భక్తి జీవితం వస్తుందో గుర్తెరగదము గాక. సామెతల పుస్తకం 26 కూడా చూడండి. సామెతల పుస్తకం 26. దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ము కొనదగిన వాడు ఎవరికి కనపడుతున్నాడు? నమ్ము కొనదగిన వాడు ఎవరికైనా కనపడుతున్నాడా? నమ్ము కొనదగిన వారు ఎక్కడైనా కనిపిస్తున్నారా అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన వాళ్ళరా, దయచూపు వాన్ని కలుసుకుంటే అనేకులకి తటస్థిత. అయితే నమ్మకమైన వారు, నమ్ముకొనదగిన వారు ఎవరికి కనపడుతున్నారు? నమ్ముకొనదగిన వారు అనే మాట చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితం ప్రియమైన వాళ్ళరా దేవుని వలే మారాలి అని దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, అది జరుగుతుందా? మన దేవుడు ఎవరు? చెప్పండి గట్టిగా, నోరు తెచ్చి చెప్పండి గట్టిగా. సత్యమై ఉన్న దేవుడు. మన దేవుడు ఎవరు? నమ్మకమైన దేవుడు. మన దేవుడు ఎవరు? నిజమై ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని వలె
మనము మారుట ఏమండి జరుగుతుందా? జరగదా? చెప్పొచ్చు కదా, జరుగుతుంది అనొచ్చు కదా. అంటే నమ్మకం లేదా? అంటే నీ జీవితం మీద నీకే నమ్మకం లేదు అంటే నేను నమ్మకమైన వానిగా, నేను సత్యము కలిగిన వానిగా మారతానన్న నమ్మకం లేదా? నా దేవుడు చేయును గాక, నా దేవుడు ఆ కృపతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన ఆ రోజుల్లో ఏమండి కరప్షన్ అనేది ఈ రోజునే లేదు, ఆ రోజుల్లో నుంచి వస్తానే ఉంది. ఆ రోజుల్లో నుంచి కూడా ఏమండి జరుగుతూనే ఉంది. అయినా సరే యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో ఏమండి ఆయన కూడా ఏమన్నా కరప్షన్కి అలవాటు పడ్డాడా? ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కదా, వచ్చినప్పుడు ఆయన ఏమైనా అలవాటు పడ్డాడా అని అంటే అలవాటు పట్ల ప్రియమైన వాళ్ళరా. ఆయన చూడండి, మొదటి అధ్యాయం 14 వచ్చిన యోహాను సువార్త మనం మొదటి అధ్యాయం 14 వచ్చినాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా ఎలా నివసించాడంట? గట్టిగా చెప్పండి. ఓ ప్రక్క కృప కలిగిన దేవుడిగా, ఓ ప్రక్క సత్యము కలిగిన దేవుడిగా ఆయన నడిపించబడ్డాడు. అబద్ధముగా జీవించలేదు, అబద్ధముగా నడిపించబడలేదు, అబద్ధముగా అతని జీవితాన్ని మార్చుకోలేదు. ప్రియమైన వాళ్ళరా, ఒక ప్రక్క కృప ఉంది, తర్వాత సత్యం ఉంది. సత్యము లేని దేవుడిగా ఆయన నడిపించబడి, సత్యము లేని వారిగా ఈ లోకంలో ఆయన సంచరించలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూస్తారా 18వ అధ్యాయం 37 వచనం చూడండి. అక్కడే 18వ అధ్యాయం 37 వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. దేన్ని గూర్చి? గట్టిగా. అబద్ధాన్ని గూర్చా, సత్యాన్ని గూర్చా? అబద్ధాన్ని గూర్చా, నిజాన్ని గూర్చా? అబద్ధాన్ని గూర్చా, నమ్మకాన్ని గూర్చా? దాన్ని గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరించినా సరే, యేసు ప్రభు వారు జీవించిన జీవిత విధానం మనం ఆలోచన చేయగలిగితే ఆయన సత్యముగానే జీవించారు. హల్లెలూయా. సత్యముగానే ఈ లోకంలో నడిపించబడ్డారు. ఆయన సత్యముగానే ఉన్న దేవుడు ప్రియమైన వాళ్ళారా. దాన్ని మనం ఆలోచన చేసుకునగలిగే స్థితిలోనికి వచ్చుదము గాక. యేసు ప్రభు వారు మామూలుగానే చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆయన స్పష్టంగా తెలియజేశారు. 8:45 కూడా చూడండి. యోహాను సువార్త 8:45. నేను సత్యమునే, మీకు కనిపించడం లేదా లేకపోతే వినిపించడం లేదా? ఏదో ఒకటి చెప్పండి. కనిపిస్తుందా? వినిపిస్తుందా? మరి ఎందుకు చదవట్లేదు? చూడండి, అందరూ చదవండి. నేను ఏం చెప్పాడంటే ఆయన? గట్టిగా చెప్పండి. సత్యమునే మీతో చెప్పుచున్నాను, సత్యమునే చెప్పుచున్నాను. 8:40 కూడా చూడండి. అక్కడే 40. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా. ఆ మాట గమనించండి. అక్కడ ఆయన ఏం చెప్పాడంట? సత్యమే చెప్పాడంట. సత్యమే మీతో చెప్తూ ఉంటే మీరిప్పుడు నన్ను ఒకసారి గమనించండి. అంటే ఆ రోజుల్లోనే సత్యానికి సాక్షిగా, సత్యాన్ని బోధిస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్న యేసయ్యని ఏం చేయాలని చూశారు? చెప్పరేమండి? నిజముగా బ్రతికే వారిని, నమ్మకంగా బ్రతికే వారిని, ఆ తర్వాత ప్రియమైన వారులరా మనం ఆలోచన చేయగలిగితే ఏమండి ఈ రోజుల్లో ఎగతాళి చేయడం సర్వసాధారణమే. యేసు ప్రభువుని ఆ రోజుల్లో ఏం చేశారు? చంపాలనే చూశారు. ఈ రోజుల్లో ఎగతాళి చేయడం, లేకపోతే అవమానించడం, లేదా నిందించడం, లేదా అవహేళన చేయడం అర్థమవుతుందా? పరిపాటిగా మారిపోయింది. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లే.
అయితే మనం ఏం చేయగలగాలి అంటే ఏమండి, ఇది పాడు లోకం అని తెలుసు. మనుషుల స్వభావాలు కూడా మనకేం తెలుసా తెలీదా? తెలిసినా సరే మనం ఏం చేయాలి అంటే వాళ్ళల్లో కలిసిపోకూడదు, లోకములో లోకస్తుల్లో కలిసిపోకూడదు. నువ్వెలా ఉండాలి అంటే నువ్వు సత్యముగానే ఉందువు గాక, నిన్ను చూస్తే నిజముగానే ఉందువు గాక, నిన్ను చూస్తే నమ్మకమైన ఉందువు గాక. హల్లెలూయా. నిన్ను అవమానించవచ్చు, నిన్ను నోటికొచ్చడిగా మాట్లాడవచ్చు, ఎగతాళి చేయవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా హింసించవచ్చు, లేకపోతే ఇంకొక రకంగా ఇప్పుడు చంపాలని చూడగలిగిన ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ నీవు సత్యమై ఉందువు గాక. కారణం నీవు ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య సత్యమై ఉన్న దేవుడు కనుక నీవు సత్యముగానే ఉండగలిగితే నీవేం చేస్తావయ్య అంటే యేసయ్య పోలికలోనికి వచ్చుదువుగాక, దేవుని పోలికను ధరించుకుందువుగాక, దేవుని వలె నీవు మార్చబడుదువుగాక. ప్రభు చెప్పిన మాట ఏంటంటే నేను ఎలా అయితే ఉన్నానో మీరు కూడా నా పోలికలోనికి మీరు రావాలి, నా పోలికలోనికి మీరు రావాలని ప్రభు కోరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఈ రోజున ఈ లోకంలో జీవిస్తూ ఉన్న లోకస్తుల పోలిక, లోకం పోలిక మనలో కనిపించకూడదు, కానీ నజరేయుడైన యేసయ్య పోలిక మనలో ఉండును గాక, తండ్రి పోలిక మనలో ఉండును గాక. హల్లెలూయా. ఆ స్థితిలోనికి ప్రభు తీసుకొని వచ్చును గాక. హల్లెలూయా. యేసయ్య సత్యమే చెప్పారు, అయినా ఆయన ఏం చేశారు? చంపాలని వెతికారు, చూశారు, అయినా సరే ఆయన సత్యాన్ని పొరపాటున కూడా విడిచిపెట్టలేదు. సత్యముగానే జీవించారు, సత్యముగానే ఆయన నడిపించబడ్డారు, సత్యమే ప్రకటించారు. ఏమంటే ఆయన జీవితం అలాగే ముగించాడు ఈ లోకంలో. హల్లెలూయా. మనము కూడా మన వ్యక్తిగత జీవితంలో అలాంటి స్థితిలోనికి రాగలిగాలని నీ వ్యక్తిగత జీవితంలో కోరుకోగలిగే స్థితిలోనికి వచ్చుదువు గాక. హల్లెలూయా. మీరు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఏమండి నమ్మకస్తులుగా లేదా సత్యముగా లేదా నిజమైన వారుగా జీవించిన వారు ఉన్నారా అని మనం గమనిస్తే చాలా మంది ఉన్నారు. మోషేని గురించి వ్రాయబడిన మాట ఏంటి? గట్టిగా చెప్పండి. నా ఇల్లంతటిలో ఎవరు? నమ్మకస్తుడు అని ఉంది. సమూయేలు ఎవరు? నమ్మకస్తుడు. అర్థమవుతుందా? ప్రార్థన చేయవారిలో ఉన్నాడు, అంటే నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ దావీదు ఎవరు? అర్థమవుతుందా? నమ్మకస్తుడు. అబ్రహాం ఎవరు? నమ్మకస్తుడు. ఊరియా ఎవరు? జకర్యా ఎవరు? నమ్మకస్తుడు. దానియేలు ఎవరు? నమ్మకస్తుడు. ఏమంటే మీరు తిమోతి, తీతు, ఎపఫ్రా, ఒనేసిము వీళ్ళందరినీ మీరు చూడండి, నమ్మకస్తులు. నా నిజమైన కుమారుడు. ఏమంటాడు? నా నిజమైన కుమారుడు అన్న ఆ మాటలు వారి గురించి వ్రాయబడి ఉండడం మనం గమనించగలగాలి. ప్రియమైన వాడరా, ఈ రోజున ఒకవేళ దేవుడు నిన్ను గురించి నన్ను గురించి చెప్పగలిగితే ఏమని చెప్పగలుగుతాడు? ఒకసారి గమనించండి. నమ్మకస్తుడు అని అంటారా? నిజముగా ఈ వ్యక్తి బ్రతుకుతున్న వ్యక్తి అనగలడా? తన వ్యక్తిగత జీవితంలో అబద్ధం అనేది లేదు, నిజమే ఉంది అని అనగలడా? నన్నైనా సరే నిన్నైనా సరే మనం అందరం ఎవరైనా సరే ప్రియమైన వారా ఆ స్థితిలోనికి రావాలని ప్రభు కోరుకుని ఈ రోజున ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నారు. నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో సత్యము లేదనుకో, నిజము లేదనుకో, ఏమండి ఇంక నీలో ఏమున్నట్టు చెప్పండి? అబద్ధం ఉన్నట్ల, అవునా కదా? దానికి వ్యతిరేకమేది? నీలో సత్యము లేదు, నిజము లేదు, ఇంకేముంది? అబద్ధం ఉంది, అవునా కదా? అబద్ధికుడికి తండ్రి ఎవరు?